नमस्कार बच्चों, वेलकम टू केवी स्कूल एजुकेशन। आज हम 7वीं कक्षा से अगर पेड़ भी चलते होते ये पढ़ने हेतु है हम इसके बारे में जानकारी प्राप्त करेंगे। सर मैं हिंदी और तेलुगु में ट्रांसलेट करूंगा आपको इजी समझने के लिए। ठीक है, इकड़ा अगर मैं पहले ये कविता पढ़ूंगा, आप देखिए अपनी अपनी किताबों में। अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांध तने से उसके रस्सी जहां कहीं भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके खाते, आती कीचड़ बाढ़ कहीं तो ऊपर उसके झट चढ़ जाते। बहुत अच्छी कविता है, छोटी कविता है, फिर से मैं एक बार दोहराऊंगा, आप अपनी अपनी किताब में देखिए। अगर पेड़ भी चलते होते कितने मजे हमारे होते, बांध तने से उसके रस्सी जहां कहीं भी हम चल देते, अगर कहीं पर धूप सताती उसके नीचे हम छिप जाते, भूख सताती अगर अचानक तोड़ मधुर फल उसके खाते, आती कीचड़ बाढ़ कहीं तो उसके ऊपर उसके झट चढ़ जाते। చూడండి పిల్లలు, ఇక్కడ ఏం చెప్తుండు, అగర్ పేడ్ भी चलते होते, పేడ్ అంటే ఇక్కడ అర్థమైంది చెట్లు, ట్రీ। అగర్ పేడ్ भी चलते होते, ఒకవేళ చెట్లు నడుస్తే మనము మనుషులము మనం ఏ విధంగా అయితే నడుస్తున్నామో చెట్లు కూడా నడుస్తుంటే ఏమైతది, कितने मजे हमारे होते, ఎంతో మనము ఎంజాయ్ చేస్తాం, ఎంతో మనము సంతోషిస్తాం, बहुत खुशी होती हमारे। और బాంధ్ తనే से उसके రస్సి, తన అంటే ఏంది దాని మొదలు, దాని మొదలు ఏంది మనము తాడు కట్టి, అంటే ఆ చెట్టుకు మనం తాడు కట్టిన తర్వాత ఏం చేస్తాము, జహా కहीं भी हम चल देते, అంటే దాన్ని తీసుకొని మనం వెళ్తుంటాం। ఇప్పుడు మనము సరే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏంది, మనం కుక్కలకు మనం దాని మెడలో గొలుసు కట్టి మనం ఏ విధంగా అయితే వాకింగ్కి అంటే వెళ్తుంటారు కదా, ఆ విధంగా మనం చెట్టుకు కూడా మనం ఏంది ఒక రస్సి అంటే ఏంది, ఇక్కడ ఏంది రస్సి ఇక్కడ చెప్తున్నారు కదా, రస్సి అంటే ఏంటంటే తాడు, అంటే చెట్టు మొదలుకు మనం తాడు కట్టి మనం ఎక్కడైతే వెళ్తున్నామో మనం ఆ చెట్టును కూడా తీసుకెళ్తాము మనతో పాటు। మనం ఊరికి వెళ్ళామనుకో ఊరికి కూడా మనం తీసుకెళ్తాము చెట్టుకి। ఎందుకు ఇంకా और क्या बोल रहे हैं पर अगर कहीं पर धूप सताती, धूप అంటే ఇక్కడ ఏంది, ధూప్ అంటే ఏంది ఎండ, ధూప్ అంటే ఏంది ఎండ। ఒకవేళ కहीं पर धूप सताती, సతానా అంటే ఎండ ఎక్కువగా ఉందనుకోండి, ఏం చేస్తాము, చెట్టు మన దగ్గర చెట్టు ఉంది, బాగా ఎండ వస్తుంది, మనం ఏం చేస్తాం వెంటనే उसके नीचे हम छिप जाते అంటే ఆ చెట్టు నీడలో మనం దాక్కుంటాం అంటే మనం రెస్ట్ తీసుకుంటాము, అంటే అరే ఎండ తాగకుండా మనం ఏం చేస్తాం, మనము వెంటనే చెట్టుకి నీడ కింద మనం పోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా। చెట్టు నీడ ఎట్లుంటుందో తెలుసు కదా పిల్లలు, ఎండాకాలంలో ఎంత ఎండ ఉంటుందో ఒకటి ఆలోచన చేయండి మీరు, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత ఘోరంగా ఉంటుంది ఎండ మన దగ్గర। కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది, ఇక్కడ ఉస్కే నీచే హమ్ చిప్ జాతే, వెంటనే ఏం చేస్తాం మనం ఆ చెట్టు నీడలో మనము వెంటనే మనం వెళ్ళి దాక్కుంటాము, రెస్ట్ తీసుకుంటాము। తర్వాత ఏం చెప్తుండు, భూక్ సతాతి అగర్ అచానక్, ఇది అందరికి వస్తుంది, భూక్ క్యా హై, భూక్ అంటే ఏంది ఆకలి। ఒకవేళ మనకు ఆకలి అయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, ఆకలి తట్టుకుంటామా, సరే కొద్దిసేపు తట్టుకుంటాము, గంట 2 గంటలు, అంతకంటే ఎక్కువ తట్టుకుంటామా, సరే తట్టుకుంటాం మేము, ఒక్కొక్కరి కెపాసిటీ ఒకలాగా ఉంటుంది। అగర్ భూక్ సతాతి అగర్ అచానక్, ఒకవేళ చాలా మనకు ఆకలి అయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాము, తోడ్ మధుర్ ఫల్ ఉస్కే ఖాతే, మధుర్ ఫల్ తీయని పండ్లు అంటే మేము వెంటనే గుర్తుకొచ్చేయండి, ఆమ్కా పేడ్ మామిడి చెట్టు, సీతాఫలం చెట్టు, సరే చెట్లు ఇట్లా మనకు పండ్ల చెట్లు చాలా ఉన్నాయి, జామ చెట్టు ఉంది మనకు, अंगूर చెట్లు ఉంటాయి, సరే తోటలు ఉంటాయి అంగూర అనుకోండి, सीताफल का आम का पेड़ तो बहुत बड़ा होता है। ठीक है, మనం ఇక్కడ ఏంది తోడు మధుర్ ఫల్ ఉస్కే ఖాతే, వెంటనే మనం చెట్ల యొక్క పండ్లను తిని మనము మన కడుపు నింపుకుంటాము। उसके बाद क्या है बोल रहा है, आती कीचड़ बाढ़ कहीं तो, कीचड़ बाढ़ అంటే వరదలు,
ఎక్కడైనా మనకు వరదలు అట్లాంటివి వచ్చినాయి అనుకోండి, లేకుంటే బురద వచ్చింది, కీచడ్ అనేది బురద, ఇక్కడ బాడద అంటే వరద, అంటే బురద వరదలు అట్లాంటివి ఏమైనా ఎప్పుడైనా వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాం మనము వెంటనే ఊపర్ ఉస్కే झट चढ़ जाते, వెంటనే ఏం చేస్తాం ఆ చెట్టును మనం ఎక్కేస్తుంటేమి, మనం ఏదైతే మనం చెట్టును మనం తీసుకెళ్తామో ఆ చెట్టు మీద ఎక్కేస్తుంటేమి. చూడండి ఇక్కడ చెట్ల వల్ల లాభాలు చెప్తుండే, ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది అది. ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. చూడండి, అగర్ పేడ్ भी చల్తే హోతే, ఒకవేళ చెట్టు నడుస్తుంటే, చెట్లు మనం ఒకవేళ మనం ఏ విధంగా అయితే నడుస్తున్నాం అనుకో, చెట్ల కూడా కాలు ఒకవేళ ఉంటే, కిత్నే మజే హమారే హోతే, కిత్నే మజారే అంటే ఎంతో సంతోషిస్తుంటాం మనం. ఏ విధంగా బాన్ తనేసే ఉస్కే రస్సి, అంటే దాని మొదలుకు మనం తాడు కట్టుకొని ఇట్లా మనం తాడు కట్టేసి దాని మొదలుకి, అంటే చెట్టు పారిపోకుండా అన్నట్టు, ఇక్కడ కాళ్ళు ఉంటే చెట్టు పారిపోతుంది కదా, పారిపోకుండా దానికి ఏంది మనం తాడుని కట్టి జహా కహీ బి హమ్ చల్ దేతే, మనం ఎక్కడైతే వెళ్తున్నామో దాన్ని మనం తీసుకెళ్తాము మన ఎంబడి. ఇంకేమంటుడు, అగర్ కహీ పర్ ధూప్ సతాతి, ఒకవేళ ఎండ బాగా వచ్చింది అనుకోండి, ఎండ వస్తే మనం ఏం చేస్తాం, నీడను వెతుకుతాం. మనం ఎండ బాగా వచ్చింది అనుకోండి, మనం దేన్ని వెతుకుతాం, నీడను వెతుకుతాం. ఉస్కే నీచే హమ్ చిప్ జాతే, ఆ చెట్టు నీడలోనే మనం ఉంటాం, ఎందుకంటే చెట్టు మన ఎంబడే ఉంది కాబట్టి మనం చెట్టు నీడలోనే మనం ఉంటాము. భూక్ సతాతి అగర్ అచానక్, ఆకలైంది మనకు, ఇంటికి వెళ్ళకుండా, ఇల్లు దూరం ఉందని సపోజ్, సరే ఇంట్లో వంట లేదు ఒక మాట, తోడు మధుర ఫల్ వెంటనే ఆ చెట్టు యొక్క పండ్లను మనం తెంపి మనం తింటాము, ఎందుకంటే చెట్టు మన ఎంబడే ఉంది కదా కాబట్టి. తర్వాత ఆతి కీచడ్ బాడ్ కహీతో, సరే ఎక్కడైనా బురద వచ్చిందని, వరదలు అట్లాంటివి వచ్చినాయి సంథింగ్ అనుకోండి, వెంటనే ఏం చేస్తాం, ఊపర్ ఉస్కే झट चढ़ जाती, వెంటనే మనము అక్కడ ఆ చెట్టు మీదనే మనము ఎక్కేస్తాము. అంటే చెట్ల వల్ల ఇక్కడ లాభాలు, ఇదర్ హమ్ క్యా సమజ్నా హై, పేడోं से लाभ भी समझ सकते, చెట్ల వల్ల లాభాలు కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు పిల్లలు. సరే చెట్ల వల్ల లాభాలు అంటే అనేక లాభాలు ఉన్నాయి, కई लाभ है पेड़ों से क्या क्या मिलता है, ठीक है, पर मधुर फल मिलते हैं, अपन छाव में पेड़ के छाव में रहते हैं. और ये इस कविता को छोड़ के हम पेड़ों से क्या क्या लाभ है, दरवाजे, खिड़की, बल्ला, कई लाभ है. ठीक है, अपन हम सिर्फ इसकी बात करेंगे. ठीक है, यहाँ पर अब अगर पेड़ भी चलते होते, अपने ये सात्विक अच्छा से है, छोटा कविता है, बहुत अच्छा है. ये थी छोटी कविता. अगर आपको वीडियो पसंद आए तो लाइक और हमारे चैनल को सब्सक्राइब कीजिएगा. थैंक यू.